కుకరాకా జోల్ తయారు చేసి చూపిస్తానండి నేపాలీ స్టైల్లో. కుకరాకా జోల్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ పావు కేజీ, ఆవాల నూనె అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం తురుము 2 స్పూన్లు, వెల్లుల్లి తురుము 2 స్పూన్లు, ఎండుమిరపకాయ ముక్కలు 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సో షెఫ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దామండి. Yeah. సో స్టవ్ వెలిగించండి. సో ఈ కుకరాకా జోల్, కుకరా అంటే చికెన్ అండి యాక్చువల్గా మనకి నేపాలీ స్టైల్లో. సో దీనికి యాక్చువల్గా ఏం చేయాలంటే మనం చికెన్ని ప్రీ మ్యారినేట్ చేసుకోవాలి. సో ఈ ప్రీ మ్యారినేషన్ కోసం మనం స్పైసెస్ అన్ని మిక్స్ చేయాల్సి ఉంటుంది. డ్రై స్పైసెస్ని ఒక బౌల్ తీసుకుందాం అండి, మిక్సింగ్ బౌల్. ఓకే, ముందుగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే ధనియాల పొడి, ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు, అలాగే వీటితో పాటు ఉప్పు. మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసాం, ఓకే, కారం, వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న దాంట్లో కొద్దిగా ఆవాల నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఓకే, సో ఆవాల నూనె వేసుకొని దీంట్లో చికెన్ని మనం మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చికెన్ వేస్తున్నాను. ఎస్పెషల్ గా ఆవ నూనె ఎందుకు వాడుతున్నాం మనం ఈ కుకరాకా జోల్లో? సో స్పెషల్ ఏంటంటే మనకి ఇది మస్టర్డ్ ఆయిల్తో ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఆవాల నూనె. అండ్ అలాగే మనకి కోల్కతాలో కానీ నార్త్ ఇండియన్ కాశ్మీరీ డిషెస్లో, అలాగే నేపాల్లో స్పెషల్లీ వీటిలో మనకి ఈ ఆవాల నూనె అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తారు డిషెస్లో. సో మంచి టేస్ట్ వస్తుంది. అండ్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి అవైలబిలిటీని బట్టి కూడా ఈ ఆవాల నూనెకి వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇలా మనం కంప్లీట్గా చికెన్కి పట్టించాలి. ఓకే, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనకి ప్యాన్ వేడెక్కుతుంది కదా, దీంట్లో మనం మళ్ళీ ఆవాల నూనె తీసుకోవాలి. సో ఆవాల నూనె తీసుకున్నాం. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి విలేజ్ స్టైల్లో ఉంటుంది. సో చాలా టేస్టీగా రాబోతుంది. సో ఎప్పుడు కూడా మనకి మస్టర్డ్ ఆయిల్ వేసేటప్పుడు, ఆవాల నూనె వేసేటప్పుడు కూడా నూనె కొంచెం బాగా వేడెక్కాలన్నమాట. బాగా వేడెక్కితే అప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి నూనె వేడెక్కుతుంది కదా, దీంట్లో మనం సన్నగా ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయాలి. సో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను, స్లైస్ ఉల్లిపాయ ముక్కల్ని. అలాగే వీటితో పాటు ఎండుమిరపకాయ ముక్కలను కూడా మనం దీంట్లో వేస్తాం. సో ఎండుమిరపకాయలు వేసాను. సో ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే ఎండుమిరపకాయ ముక్కలు ఆవాల నూనెలో బాగా ఇలా వేగనివ్వాలి. ఓకే, ఎండుమిరపకాయలు అలాగే ఆవాల నూనెలో మనం ఉల్లిపాయలు వేస్తాం. దీంట్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుమును కూడా దీంట్లో వేస్తాం. సో అల్లం మీరు కావాలంటే రఫ్గా దంచి కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి దంచి కోర్స్గా దంచి వేయచ్చు. అలాగే వీటిలో వెల్లుల్లి ముక్కలను కూడా దీంట్లోనే మనం వేసుకుంటాం. సో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు మీకు ఆవాల నూనె తాలూకు అరోమా అనేది వస్తుంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో స్మెల్ తెలుస్తుంది యాక్చువల్గా. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయి, ఇంకొంచెం స్లైట్ బ్రౌనిష్ కలర్లో వేగితే మంచి టేస్ట్ అయితే వస్తుంది డిష్ మనకి. ఓకే, సో వేగనిద్దాం. సో ఈ విధంగా ఇలా ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, సో దీంట్లో మనం ప్రీ మ్యారినేట్ చేసుకున్నాం చికెన్ని. సో దీంట్లో వేసేస్తాం. సో అన్ని మసాలా పొడులు అన్నీ పట్టించి పెట్టుకున్నాం చికెన్కి. సో ప్రీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసి మంచిగా ఇలా ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. అండ్ స్పైసెస్ అన్ని మనం దీంట్లో వేసాం. సో ఈ విధంగా ఇలా చికెన్ని బాగా నూనెలో, ఆవాల నూనెలో వేయించి కాసేపు వేగనిద్దామండి. సో దీంట్లో మనం ఉప్పు వేసాం, అయినప్పటికీ దీంట్లో ఇంకొంచెం ఉప్పు అయితే పడుతుంది. సో మరి కొద్దిగా ఉప్పు వేస్తాం. ఇది ఎన్ని నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా? సో మనకి చికెన్ ఉడకాలండి, చికెన్ ఉడకడానికి ఒక 2 నిమిషాలు అయితే పడుతుంది. సో చికెన్ కంప్లీట్గా మనకి ఉడికిపోవాలి గ్రేవీ. ఓకే, సో ఈ విధంగా ఇలా ఫస్ట్ అంటే చికెన్ ఉడికించడానికి ముందు వేయించాలి ముందు నూనెలో. ఆ తర్వాత దీనిలో కొంచెం జోలు కోసం అని నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ మనం దీన్ని ఉడికిస్తాం. ఓకే, సో ఈ విధంగా ఇలా ఉడికించిన వేయిస్తున్న చికెన్లో గరం మసాలా పొడిని కూడా మనం వేసుకుంటాం. సో కొంచెం ఇది హోమ్ మేడ్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. ఓకే, సో ఈ గరం మసాలా పొడి వీటన్నిటిని మిక్స్ చేసి, జనరల్గా మనం చికెన్ కర్రీస్ మనకి సౌత్ ఇండియన్ స్టైల్లో చేసినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనం దానిలో టమాటాస్ అవి యాడ్ చేస్తాం. సో ఈ జోల్లో యాక్చువల్గా ఏంటంటే టమాటాలు ఇంకేమి యాడ్ అవ్వండి. సో దీంట్లో మనం జోల్ కోసం చికెన్ వేగింది, దీంట్లో జోల్ కోసం నీళ్ళు కొన్ని వేసి, ఓకే
సో సో కంప్లీట్ ఇప్పుడు మీరు ఎండుమిర్చి వేశారు కదా, ఆ ఫ్లేవర్ దీనికి తగులుతుంది అంటారా, ఆ స్పైస్నెస్ అంటే వేరే గ్రీన్ చిల్లీతో వచ్చేంత? అంటే అలా అని ఏం లేదు, అంటే గ్రీన్ చిల్లీ కారము ఎండుమిరపకాయల కారం యాక్చువల్గా ఏంటంటే ఇది ఏంటంటే మనకి పులుసులు చేసేటప్పుడు తడక తాలింపులో ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఎండుమిరపకాయలతోనే ఎక్కువ అరోమా అనేది వస్తుంది అనమాట. సో ఆ కారంతో పాటు అరోమా, దీనిలో కారం వేసాం, ఆ పచ్చిమిరపకాయల కంటే ఎండుమిరపకాయలని ఎక్కువగా గ్రేవీలో యూస్ చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇలా కంప్లీట్గా మనం పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు మూత పెట్టి మనం ఉడకనివ్వాలండి. సో ఇది మనకి కంప్లీట్గా చికెన్ ఉడికితే పర్ఫెక్ట్ అయిన నేపాలీ స్టైల్లో కుకరకా జోల్ అయితే రెడీ అవుతుంది. సో ఈ విధంగా మనం దీనిలో వాటర్ అయితే యాడ్ చేసాం కదండి జోల్ కోసమని. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని మనం మూత పెట్టి ఉడకనిద్దామండి. సో మూత పెడదాం. ఓకే, సో ఇది మనకి రైస్ లో బాగుంటుందా, లైక్ మనం రోటీలో తినొచ్చా, ఏ కాంబినేషన్ కి క్రేజీ అని చెప్పొచ్చు? ఇది మనకి యాక్చువల్గా రైస్, వైట్ రైస్, స్టీమ్ రైస్ లో చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి జోల్ కాబట్టి రైస్ లో మనం కలుపుకొని తిన్నప్పుడు చాలా బాగుంటుందండి. రోటీ అనేసరికి ఎప్పుడు కూడా రోటీ కానీ చపాతీ, పుల్కా ఏదైనా బ్రెడ్ తీసుకున్నప్పుడు థిక్ గ్రేవీ బాగుంటుంది. రైస్ ప్రిపరేషన్స్ లో మనకి ఇలా పులుసు, జోల్, గ్రేవీస్ అన్ని బాగుంటాయి యాక్చువల్గా. ఓకే, సో ఉడకనిద్దామండి కాసేపు. సో మరి కొద్దిసేపట్లో మనకి ఈ నేపాలీ స్టైల్లో కుకరకా జోల్ అయితే రెడీ అవుతుంది. వెయిట్ చేసాం కదా, ఉడికిందేమో ఒకసారి తీసేద్దామా? చూద్దామండి. సో మూత తీద్దాం. సో మూత తీస్తుంటే మనకి ఆ కంప్లీట్ ఫ్లేవర్స్ అన్ని బాగా, అంటే అరోమా అయితే మనకు తెలుస్తుంది. సో ఈ కుకరకా జోల్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఇలా రెడీ అయింది. సో దీనిలో ఇంకా అడిషనల్ మనకి అరోమాస్ని యాడ్ చేయడం కోసం మనం ఏం చేద్దాం అంటే దీని పైనుంచి అలా కొత్తిమీరని కూడా జల్లుకుందాం. సో ఈ కొత్తిమీరతో మంచి ఆ ఫ్రాగ్రెన్స్ అనేది బాగా వస్తుంది. సో కంప్లీట్గా మనకి ఈ కుకరకా జోల్ అయితే రెడీ అయిపోయిందండి. సో మనం దీన్ని డిష్ అవుట్ చేద్దాం. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో వేడి వేడి కుకరకా జోల్ ఇంకా ఉండబోతుంది డిష్, అండ్ చాలా టేస్టీ. అండ్ మనం ఎప్పుడు కూడా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే, ఎప్పుడు మనం అంటే రెగ్యులర్గా తినే డిషెస్ కాకుండా ఇలా డిఫరెంట్గా డిఫరెంట్ క్యూజిన్స్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి, నేషనల్, ఇంటర్నేషనల్ అన్ని దగ్గర నుంచి నేను చూపిస్తున్నాను. సో డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి, అందరూ ఎంజాయ్ చేస్తారు డిష్లు అన్నిటినీ. స్పెషల్లీ మన నాన్ వెజ్ లవర్స్ కోసం అయితే ఇది కూడా మంచి కాంబినేషన్ అండి, రైస్తో పాటు కలుపుకొని తినడానికి. నేపాలీ స్టైల్ కుకరకా జోల్కి కావలసిన పదార్థాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. చికెన్ పావు కేజీ, ఆవాల నూనె అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం తురుము 2 స్పూన్లు, వెల్లుల్లి తురుము 2 స్పూన్లు, ఎండు మిరపకాయ ముక్కలు 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. నేపాలీ స్టైల్ కుకరకా జోల్ తయారు చేసుకునే విధానం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, ఆవాల నూనె, చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆవాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలుపుకొని తరువాత మరికొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి చికెన్ మసాలాలో ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికాక చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే నేపాలీ స్టైల్ కుకరకా జోల్ రెడీ.